మీ ఇంట్లో ఇలా పూజ చేస్తే ముక్కోటి దేవత ఆశీర్వాదం లభిస్తుంది. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతి ఇంట్లో దేవుడికి పూజ చేస్తాం. దేవుడి మంత్రాలను జపిస్తూ పూలు పండ్లు ఇలా స్వామివారికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాము. అయితే పూజకు కొన్ని నియమాలు ఉంటాయంట. ఎలా పడితే అలా దేవుడిని ప్రార్థించకూడదంట. ఓ పద్ధతి ప్రకారం పూజించాలి. పూజ చేసేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటామని, ఆ పొరపాట్ల వల్ల పూజ చేసిన ఫలితం ఏమాత్రం దక్కదు అని పండితులు అంటున్నారు. అలాగే ఆ తప్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి, పూజ ఎలా చేస్తే పుణ్య ఫలితం లభిస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నీళ్లతో కడిగిన పూలను పూజలో ఉపయోగించుకోకూడదు అని పండితులు చెప్తున్నారు. పారిజాతం పూలు తప్ప ఏ పూలు కింద పడినవి దేవునికి పూజలో వాడకూడదు. పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగిస్తాం. వెలిగించిన అగరబత్తులకు పొగ రావాలని చాలామంది నోటితో ఊదుతారు. కానీ నిజానికి అలా ఊదకూడదంట. ధూపం వెలిగించిన తర్వాత దానిని అలాగే వదిలేయాలంట. అప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది. అలా కాకుండా నోటితో ఊదితే మీకు దోషం జరిగే ప్రమాదం ఉంది. నిత్య దీపారాధనకు 3 అగరబత్తులను వెలిగిస్తే మంచిది. వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లోని పూజ గదిలో వినాయకుడి దేవుని ఫోటోలు 1 కంటే ఎక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి. దీనివల్ల ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. నిలబడి పూజ చేయకూడదు. చక్కగా కూర్చొని పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి. స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిటిన కుంకుమ పెట్టుకొని పూజ చేయాలి. అలాగే ప్రతి మంగళవారం ఒక నిమ్మకాయను తీసుకొచ్చి మీ పూజ గదిలో ఉంచి దాని మీద అక్షింతలు వేస్తూ మీ కోరికలు మనసులో తలుచుకుంటూ దేవుడికి నమస్కరించుకోండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. ప్రతి శుక్రవారము మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత మీ గడపకు 2 పక్కల పసుపు కుంకుమ అద్దిన నిమ్మకాయ బద్దను పెట్టండి. ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. శివుడిని పూజించే ముందు తప్పకుండా వినాయకుడిని పూజించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి అని స్వయంగా శివుడే వివరించాడు. పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవుడికి నమస్కరించి ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి. భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు. భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. ఎందుకంటే భోజనంలో ఉల్లిపాయలు ఇతర ఆహార పదార్థాలను తింటాము. ఆ వాసన నోటిలోనే ఉండిపోతుంది. అలా ఆ నోటితో మంత్రాక్షణ చేయకూడదు. అందుకే శుభ్రంగా స్నానం చేసి భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి. మహిళలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే భర్తకు కూడా మంచిది కాదని పండితులు చెప్తున్నారు. స్త్రీలు జుట్టు విరబోసుకొని భర్తకి కనపడకూడదు. అలా కనపడితే భర్తకి గండం. సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. కనుక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సొంతం చేసుకోవచ్చు. శుక్రవారం నాడు కనకదార స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. ప్రతి శుక్రవారం సాయంత్రము మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలికినట్లవుతుంది. దీంతో లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంటికి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఆ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దరిద్రం నశిస్తుంది. ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. అనారోగ్యాలు కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది. కాబట్టి శుక్రవారం సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు చేరవు. ఎప్పుడు సానుకూల శక్తి ఉంటుంది. రోజు పూజ చేయలేని వారు శనివారం నాడు
ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసిమాలతో అలంకరించి అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక దేవుడికి పూజ చేసే సమయంలో చినిగిన దుస్తులు ఎప్పుడూ ధరించకూడదు. చినిగిన దుస్తులను దరిద్రానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలి. ఇక చాలామంది దేవుడికి పూజించే పూలల్లో తులసి ఆకులను కలుపుతూ ఉంటారు. అలా తులసితో పూజించడం మంచిదని భావిస్తారు. కానీ వినాయకుడికి మాత్రం తులసి ఆకులు పెట్టకూడదంట. గణేశుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు. స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదు. అలా స్నానం చేయకుండా తులసి ఆకులను కోస్తే వాటిని ఏ దేవుడు అంగీకరించడు. అదేవిధంగా ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదు. ఇది ఇంటికి మంచిది కాదు అని పండితులు తెలియజేస్తున్నారు. పురాణాల ప్రకారము శివుడి మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారు. అందువల్ల శివ పార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజ చేయండి. సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంది. ఈశ్వరుడి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యరాదు. శివుడికి చేసే దీపారాధన పరదేవతలతో సమానం కాబట్టి ఆ దీపారాధనలో సాంబ్రాణి గడ్డి కానీ హారతి కర్పూరం కానీ వెలిగించుకోకూడదు. పూజ సమయంలో ఈశ్వరుడు మనకంటే ఎత్తులో ఉండాలి. పూజలు చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తే శివుని ఆశీస్సులు పొందవచ్చు. పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో కర్పూరం వేయాలి. ఇదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి. ఆ నీటిని 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పచ్చ కర్పూరం మహాలక్ష్మి ఫోటోకి ఎదురుగా ఉంచడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. బొటనవేలుతో దేవుడి పటాలు రుద్దడం లాంటివి చేయకూడదు. ఇది దేవుడికి కోపం తెప్పిస్తుంది. ముళ్ళు ఉన్న పువ్వులను దేవుడికి పెట్టకూడదంట శాస్త్రాలు చెప్తున్నాయి. దేవుడికి పూజ చేసేటప్పుడు ఎక్కువగా పారిజాత పువ్వులు, నందివర్ధనము, చామంతి, మందారం వంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారని పండితులు తెలియజేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.